రామ్ చరణ్ కు పోటీగా తమిళ్ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అదేంటి రామ్ చరణ్ కి తమిళ్ హీరో పోటీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ క్రిస్మస్ కు బాక్స్ ఆఫీస్ వద్ద తమిళ్ హీరో విజయ్ సేతుపతి రామ్ చరణ్ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది. RRR తర్వాత వస్తున్న గేమ్ చేంజర్ మూవీపై ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ప్రొడ్యూసర్ దిల్ రాజు క్రిస్మస్ నాటికి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందని, తప్పకుండా థియేటర్లో కలుద్దామని ప్రకటించారు. క్రిస్మస్ బరిలో నిలవనున్న ఈ రెండు సినిమాల అప్డేట్స్ ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మహారాజా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే ఓటీటీలోనూ మహారాజా మూవీకి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అత్యధిక వ్యూస్ తో మహారాజా మూవీ టాప్ లో నిలిచింది. మహారాజా వంటి హిట్ సినిమా తర్వాత విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం విడుదల 2 మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. గతేడాది విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ విడుదలకు ఫస్ట్ కు సీక్వెల్ ఇది. విజయ్ సేతుపతి కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ సీక్వెల్ గా వస్తున్న విడుదల 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం తమిళ్, తెలుగు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడంతో తమిళ ఆడియన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న విడుదల 2ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మేరకు రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. డిసెంబర్ 20న గ్రాండ్ గా మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ సీక్వెల్ లో అనురాగ్ కశ్యప్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్ మంజు వారియర్, రాజీవ్ మీనన్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. RS ఇన్ఫోటైన్మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ, రెడ్ జియాంట్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. విడుదల పార్ట్ 1లో విజయ్ గిరిజనులకు అండగా నిలిచే పెరమాల్ గా కనిపించాడు. పార్ట్ 2 సీక్వెల్ లో ఈ పాత్ర కొనసాగనుందనే టాక్ వినిపిస్తుంది. ఇందులో హీరో విజయ్ సేతుపతి సరసన మంజు వారియర్ నటిస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇదే టైంలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ క్రిస్మస్ కి గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. చూడాలి మరి రామ్ గేమ్ చేంజర్ మూవీ, విజయ్ సేతుపతి విడుదల 2 మూవీ మధ్య పోటీ ఎలా ఉంటుందో అని. మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆయన భక్తులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఇప్పుడే వారికి దిగులు వచ్చి పడింది. సిల్వర్ స్క్రీన్ మీద పవర్ స్టార్ దర్శనం మళ్ళీ ఎప్పుడో అని. అందుకోసమే పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ని నిరాశపరచడం లేదు. త్వరలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ రాబోతున్నాడు. పవర్ స్టార్ మూవీపై మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటనేదేగా మీ డౌట్. లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఏ సినిమా షూటింగ్ చేస్తాడు, ముందుగా ఏ సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తాడనే ప్రశ్నలు ఎన్నో వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ ఈ 3 సినిమాలు క్యూ లైన్లో ఉన్నాయి. వీటిలో పవర్ స్టార్ ఏది మొదట చేస్తాడనే క్వశ్చన్ $1 మిలియన్ మారింది. హరీష్ శంకర్, పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో అదే స్థాయిలో ఉస్తాద్ భగత్ సింగ్ మీద హైప్ క్రియేట్ అవుతోంది. ప్రెసెంట్ ఈ మూవీ కూడా క్యూ లైన్లో ఉంది.
రీసెంట్గా ఇంకో న్యూస్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు కూడా లైన్లో ఉంది కాబట్టి దాన్ని కూడా ముందుగానే ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో భగత్ సింగ్ సినిమా పూర్తి కావడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా అందరూ అనుకున్నారు. అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఆ ప్రాజెక్టుపై ఒక క్లారిటీ ఇచ్చారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు రవిశంకర్. మొత్తానికి అనుకున్న ప్లాన్ ప్రకారం పవన్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోందట. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొత్తం కూడా ఈ ఏడాదికి డిసెంబర్లో లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతిలోపు ఫినిష్ అయ్యే అవకాశం ఉందని గట్టి టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఏదో అప్డేట్ అయితే ఇస్తాం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక షూట్ చేసింది కొంత భాగమే అయినప్పటికీ కూడా ఏదో ఒక స్పెషల్ అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా ఉంటుందని ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీనే ముందు ఫినిష్ చేస్తారనే క్లారిటీ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో వరుస సినిమా షూటింగ్లతో బిజీ ఉండనున్నట్లుగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను కొనసాగిస్తూనే గ్యాప్ ఉన్నప్పుడు షూటింగ్స్ కూడా ఫినిష్ చేయాలని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చూడాలని ఫ్యాన్స్ అందరూ అయితే కోరుకుంటున్నారు.